శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ సంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా మన నరసింగోలులో వెలిసినటువంటి మంగళకరుడైనటువంటి లింగరూప శనీశ్వర స్వామి కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పదముల వారు మిథున రాశి అంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి వ్యాపారం తలపెట్టినా కూడా దాంట్లో ధనపరంగా అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం, మానసిక పరంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంత. ఎందుకంటే వ్యయ స్థానంలో సూర్యభగవానుడు, ప్రథమ స్థితి అంతా కూడా అనారోగ్య స్థితి, తదుపరి అధికారమైన ఉద్యోగ ప్రాప్తి, అధికారుల వద్ద ఒక మంచి పేరు ప్రతిష్ట లభించే అవకాశం. ఈ మాసములో ప్రథమ మాసం అంతా కూడా 15వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా ఈ యొక్క 15 రోజులు కూడా సాత్వికమైన ఆహారమును భుజించడం చాలా ప్రశాంతమైన అవకాశం అని చెప్పి మీకు తెలియజేస్తూ, అయితే ముఖ్యంగా ఏదైనా దివ్యక్షేత్రంలో ఈ యొక్క మాసం అంతా కూడా కొంచెం గోధుమ పిండికి సంబంధించినటువంటి రొట్టెలు కావచ్చు, ఏదైనా సరే ఆహారంగా సమర్పించడం, లేదు అటువంటి అవకాశం లేనటువంటి వారు కొంచెం గోధుమ పిండి తీసుకువెళ్ళి వల్మీకి అంటారు, అనగా పుట్ట మీద పురుగులకు, అనగా అక్కడ ఉన్నటువంటి చెద పురుగులకి కొంచెం ఆహారంగా, చీమలకు కావచ్చు చెద పురుగులకు కావచ్చు ఆహారంగా ఆ గోధుమ పిండి చల్లటం ద్వారా వీరి యొక్క మానసికమైన స్థితి, ఎందుకంటే వల్మీకి అంటేనే పుట్ట బంగారము అంటారు. పుట్ట బంగారం అంటే ఈ యొక్క ప్రతిష్టాకలాపంలో ముఖ్యంగా వినియోగించేదే పుట్టమట్టి. అంతేకాకుండా అనారోగ్య స్థితి, ఈ యొక్క స్కిన్ ఎలర్జీస్ నుంచి బయటపడడానికి కూడా కారణం ఈ యొక్క పుట్ట బంగారం అంటారు. కాబట్టి ఆ పుట్టకు బంగారం, ఆ పుట్టమట్టికి ఆ వల్మీకి వద్ద ఈ యొక్క గోధుమ పిండిని సంప్రోక్షణ చేయడం ద్వారా అనారోగ్య స్థితి, చర్మ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం, అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం, కోర్టు వ్యవహార పరంగా కూడా ఒక విజయం పొందే అవకాశం పరిపూర్ణంగా వీరికి లభించాలని ఆకాంక్షిస్తూ, అంతేకాకుండా వీరిలో అనుకోనటువంటి భయాందోళనలు అంటారు. ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా సరిగా చేయలేకపోవటం, చేయగలనా చేయలేనా అని సంకుచితమైనటువంటి విధానంలో భయం గురి కావడం కానీ, భయకంపితులు కావటం, ఏదైనా చిన్న విశ్వరంగాన్ని అనేక రకాల ఇబ్బందులు పడడం, సెక్యులేషన్ పరంగా మనం గమనించినట్లయితే అనేక రకాల నష్టాలు, ముఖ్యంగా వ్యాపార పరంగా షేర్ మార్కెట్ చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క మాసం అంత తగిన మాసంగా కాదని ముఖ్యంగా తెలియజేస్తూ, ధనపరంగా నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టే వాళ్ళు కూడా ఈ యొక్క మాసం నందు వీలైనంత వరకు వాటిని అటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ, అనేక రకాలుగా మన మిత్రులు అనుకున్న వారి శత్రువులుగా మారే అవకాశం, ధనపరంగా నిందలు తెచ్చే అవకాశం, మానసికమైన ఒత్తిడికి గురి కావటము, అనేక రకాలుగా ప్రయాణంలో ఆటంకాలు రావటం, అనేక ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న స్థితిని చేరలేకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి అవకాశం ఉన్నంత వరకు ఏదైనా ఒక అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణము గావించట, లేదంటే ముఖ్యంగా 3 రకముల చెట్లు ఎక్కడైతే పరిగణలోకి లభిస్తాయో మనకి ఏ యొక్క క్షేత్రంలో, అటువంటి క్షేత్రంలో ప్రదక్షిణ చేయడం ద్వారా ముఖ్యంగా రావి చెట్టు, వేప చెట్టు, బిల్వ వృక్షము, లేదంటే జమ్మి చెట్టు, ఈ 3 రకాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి దివ్యక్షేత్రంలో ప్రతినిత్యము కూడా 6 ప్రదక్షిణములు గావించి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలని మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే, ఓం హ్రీం అశ్వత్థనారాయణ స్వామినే నమః ఈ యొక్క మంత్రమును పఠించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని, ముఖ్యమైన లక్కీ నెంబర్గా 5వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, సంపూర్ణమైన విజయాలను పొందుటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ప్రధానమైనదని చెప్పి కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.